రావణ కాష్టం ఇప్పుడు ఈ పదం ఏపీకి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎన్నికలు ముగిసి 24 గంటలు కావస్తున్నా ఏపీ మాత్రం ఇంకా శాంతించలేదు. ఇప్పటికీ రాళ్లు, కర్రల దాడులు, పెట్రోల్ బాంబుల దాడులు జరుగుతున్నాయి. కార్లు తగలబడుతున్నాయి. కార్యకర్తలు ఆసుపత్రుల్లో చేరుతూనే ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. ఇందుకు ఏపీలో ఏం జరుగుతోంది, ఏం జరగాలి? ఏపీలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తం చేశారు. తెల్లారేసరికి ఆ మెషిన్లన్నీ స్ట్రాంగ్ రూమ్లకు వెళ్ళిపోయాయి. అంటే ఓటర్ తన తీర్పుని ఇచ్చేశాడు. ఇక వెలువడాల్సింది ఫలితాలు. అప్పటి వరకు ఏపీలో నేతలు, పార్టీల కార్యకర్తలు వేచి చూడాలి లేదా రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత ప్రజా నిర్ణయం ఏంటో దానిని శిరసా వహించాలి. కానీ ఏపీ కదా, అలా జరగడం లేదు. ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరికి వారు ఒకరిపై ఒకరు దాడి చేశారంటే ఇంకొకరు దాడి చేశారంటూ క్లెయిమ్ చేసుకుంటూ విషయాన్ని మరింత వివాదాస్పదం, సంక్లిష్టం చేస్తూ వస్తున్నారు. నిజానికి దీన్ని రాజకీయ చైతన్యం అనాలో, పైత్యం అనాలో అర్థం కావడం లేదు. లేకపోతే ఏంటి, ఆ కొట్టుకోవడం ఏంటి, ఆ దాడులు చేసుకోవడం ఏంటి, ఎక్కడున్నామో అనే ఒక స్పృహ కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఇందులో ఒకరికి మద్దతు బలికి మరొకరికి నెగిటివ్గా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే రాళ్ళు అటు పడుతున్నాయి, ఇటు పడుతూ ఉన్నాయి. ఆ వర్గం వాళ్ళు దాడులు చేస్తున్నారు, ఈ వర్గంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు. కర్రలు వీళ్ళవి విరుగుతున్నాయి, వాళ్ళవి విరుగుతున్నాయి. వీళ్ళ తలలు పగులుతున్నాయి, వాళ్ళ తలలు పగులుతున్నాయి. వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళుతున్నారు, వీళ్ళు కూడా హాస్పిటల్కి వెళుతున్నారు. ఒకచోట టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి, మరో చోట వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. కానీ దాడులు మాత్రం ఆగడం లేదు, జరుగుతూనే ఉన్నాయి. సంయమనం పాటించాల్సిన నేతలు విద్వేషాలను ఇంకా రెచ్చగొడుతున్నారు. ఎవరి అనుకూల మీడియాలో వారికి మాత్రమే ఇబ్బంది కలిగినట్టు ప్రకటనలు చేస్తున్నారు. ఇక పాత పంచాయతీలన్నీ ఇప్పుడే తెరపైకి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నికల దొమ్మిలో ఇవన్నీ పోతాయనుకున్నట్లుగా ప్రత్యర్థి వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నట్టున్నారు. వీరికి పార్టీల కలర్లను పూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భవిష్యత్ ఇంకా భయంకరంగా కనిపిస్తోంది. ఇప్పుడు దాడులు చేసుకుంటున్న పార్టీల్లో ఏదో ఒకటి మాత్రమే గెలుస్తుంది, మరొకటి ప్రతిపక్షానికి పరిమితం అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఆ పరిస్థితి ఇలా ఉంటే గెలిచిన పార్టీ చేసే పనులు ఇంకా ఎలా ఉంటాయి? అంటే ఈరోజు బాధితులుగా ఉన్నటువంటి పార్టీ రేపు అధికారంలోకి వస్తే వాళ్ళ కక్ష తీర్చుకోరా? ఇక్కడ విద్వేషం పెరగడమే కానీ తగ్గడం అనే కాన్సెప్ట్ ఏది కనిపించడం లేదు. పదవి కొంతకాలమే ఉంటుంది, మరి పదవి పోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఈ ఆలోచన ఎవ్వరికీ రావడం లేదు. వారు అప్పుడు ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు మేము ఇలానే చేస్తున్నాం అన్నట్టుగా ఉంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చాలా చోట్ల పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కానీ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావడం లేదు. ఒక్కో విజువల్స్ చూస్తుంటే చేతుల్లో కర్రలతో ఒక్కొక్కరు హీరోల్లా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఒక్కసారి పరిస్థితి కంట్రోల్ అయ్యాక పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇస్తారు, కేసులు నమోదు చేస్తారు. అప్పుడు కోర్టుకు ఇంటికి తిరుగుతుంటే తెలుస్తుంది. క్షణిక ఆవేశంలో మనం తీసుకున్న నిర్ణయాలు, ఆవేశంలో మనం చేసిన పనులు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనేది ఆ రోజు అర్థమవుతుంది. నేతలు అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఇన్ఫ్లుయెన్స్తో తప్పించుకుంటారు పైన ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు కేసులో ఇరుక్కునేది, జైళ్లకు వెళ్ళేది, కోర్టుల చుట్టూ తిరిగేది కింద అట్టడుగు స్థాయి ఉండేటటువంటి సామాన్యులు, కార్యకర్తలు. ఇందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. అందుకే అన్న సై అన్నాడు కదా అని మీరు రంకెలేస్తే చితికిపోయేది మీ జీవితాలు, ఇబ్బంది పడేది మీ కుటుంబ సభ్యులు. అంటే నిరసనలు చేయండి, ధర్నాలు చేయండి, తప్పుంటే నిలదీయండి. అది రాజ్యాంగం అందరికీ ఇచ్చిన హక్కు. కానీ దాడుల వరకు వెళితే, ప్రైవేటు పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేస్తే మీ జీవితాలను మీరే బుగ్గిపాలు చేసుకున్న వారు అవుతారు. ఇప్పటికైనా నేతలు, కార్యకర్తలు, అనుచరులు మరి ఇంకే పేరైనా పెట్టుకోండి, మీరు కాస్త శాంతించాలి. రావణ కాష్టంలో మారిన రాష్ట్రాన్ని కాస్త శాంతపరచాలి. రాజకీయాలకు సొంత అవసరాలను వాడుకోకుండా ప్రజాభివృద్ధికి ఉపయోగించాలి. ఇదే మా బిగ్ రిక్వెస్ట్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.